విశాలాక్షి నయని గదిలో ఉన్న చీర కట్టుకోవడానికి వెళ్తుంది. అది తెలుసుకున్న వల్లభ వాళ్ళు నయని బీరువా తాళాన్ని తీసుకుని వచ్చి తిలోత్తమతో ఏమంటాడంటే, విశాలాక్షి నయని బీరువాలో ఉన్న చీర కట్టుకోకూడదని బీరువాకున్న తాళాన్ని తీసుకొచ్చానని చెప్పి అంటాడు. దాంతో తిలోత్తమ మంచి పని చేసావని చెప్పి వల్లభాని పొగుడుతుంది. ఇక దాంతో సుమ్న ఏమో బావగారికి మధ్య తెలివితేటలు పెరిగిపోతున్నాయి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మంచి పని చేసావు, ఇప్పుడు ఆ విశాలాక్షి ఏం కట్టుకొని వస్తుందో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు. అప్పుడు విశాల్ ఏమో తిలోత్తమతో ఏమంటాడంటే, విశాలాక్షి డ్రెస్ కట్టుకున్నా చీర కట్టుకున్నా సరే చూడ్డానికి ముచ్చటగా రెడీ అయ్యి వస్తుందమ్మా అని చెప్పి విశాల్ అంటాడు. అది కూడా నిజమే కానీ విశాల్, మరి ఇప్పుడు విశాలాక్షి ఎలా వస్తుందో చూద్దాం మరి అని చెప్పి విశాలాక్షి వాళ్ళు ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక గాయత్రి పాక ఒక వేపాకుని తీసుకొని వెళ్తుంది విశాలాక్షి ఉన్న గదిలోకి. ఆ ఒక్క వేపాకు ఏమో కొన్ని వేల వేపాకులుగా మారి విశాలాక్షికి డ్రెస్గా మారుతూ ఉంటాయి. ఇక ఇదంతా చూసిన తిలోత్తమ వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ ఉంటే, అప్పుడు డమ్మక్ ఏమంటుందంటే, మానాని మాను ఎలా కాపాడుతుందో చూడండి అంటూ అంటుంది. అప్పుడే విశాలాక్షి వేపాకుని డ్రెస్గా మార్చుకొని అవి ధరించి కిందకి దిగి వస్తూ ఉంటే అది చూసిన తిలోత్తమ వాళ్ళు షాక్ అవుతారు. మరి వల్లభ తిలోత్తమ వాళ్ళు చేసిన పనికి విశాలాక్షి ఎలా బుద్ధి చెప్తుందనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.